నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయింది. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ తప్పుల తడకగా ఉందని అంటున్న బీజేపీ నేత పోతంక లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ ఎన్నికలు ముగిశాయిగా మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు అయితే మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మున్సిపల్ రిజర్వేషన్లకు సంబంధించి కూడా పూర్తిగా అవకతవకలు ఉన్నాయని చెప్పి బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై సంబంధించి కూడా రిజర్వేషన్లు పూర్తిగా తప్పులు ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ సంబంధించిన సీనియర్ నాయకులు పొదంగల్ లక్ష్మీనారాయణ గారు కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసు. చెప్పండి, మొన్న ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ రిజర్వేషన్ సంబంధించి కూడా పూర్తిగా అవకతవకలు ఉన్నాయని చెప్పి హైకోర్టు మెట్లెక్కారు. అసలు కారణం ఏంటి? వాస్తవంగా ఇందూర్ నగరం యొక్క మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి అవకతవకలు, ఓటర్ లిస్టులు తప్పు వచ్చినాయి. ఒక డివిజన్ కు కొందరు ఎవరైతే ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళ పేరు లేకుండానే ఓటర్ లిస్టు రావడం జరిగింది. దాని కొరకు కేవలం బీజేపీ పార్టీ పోరాడి చేసి ధర్నా చేసి అవి సరి చేపించడం జరిగింది. అవి అంతటితోటి సరి అయిపోయినాయి అనేసరికి రిజర్వేషన్ల విషయంలో కలెక్టర్ గారు పిలవడం జరిగింది ఆల్ పార్టీస్కు. దాంట్లో బీజేపీ పార్టీ నుంచి కూడా మా జిల్లా అధ్యక్షుల వారు నేను వెళ్ళడం జరిగితే అక్కడ ప్రొసీజర్ చెప్పకుండా ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్లో అవి రిజర్వేషన్ చేసినామంటే అవి చూసుకోండి అని అనడం. మేము ప్రశ్నించినాం అప్పుడే, ఇవి ఎంతవరకు సమంజసమండి? ఇప్పుడు మాకు ఏ ప్రొసీజర్ మీరు అడాప్ట్ చేసారు, ఆ ప్రొసీజర్ మాకు చెప్పండి. అక్కడ చూపించేసారు 5 ఎస్సీలు, 1 ఎస్టీ, 24 బీసీలకు, 30 ఓసీ అని. తర్వాత మా దగ్గర ఓన్లీ మహిళలది రిజర్వేషన్ డ్రా తీసిండ్రు అంతే, తప్పితే దాని ప్రక్రియ అని చెప్పలేరు. చెప్పకుండా మేము ప్రశ్నిస్తే మాకేం తెలియదండి, ఇవి స్టేట్ నుంచి వచ్చినాయి కాబట్టి మేము చూపిస్తున్నాం. మరి మాకు ఎవరు జవాబు చెప్పాలి మాకు తెలియదు. ఏదన్నా మీకు డౌట్ ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి. రిప్రజెంటేషన్ ఇస్తే మేము స్టేట్కి పంపుతాం, స్టేట్ వాళ్ళు దానికి వివరణ ఇస్తారు. రిలీఫ్ ఒకటి వచ్చింది, ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది. ఆ ఇంట్రీమ్ ఆర్డర్లో 3 days లోపల మీరు మళ్ళీసారి వెరిఫై చేసి కరెక్ట్ రిపోర్టు పంపండి అని కోర్టు వారిని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. దాని ప్రకారం ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. మరి అదేవిధంగా రిజర్వేషన్లను వెరిఫై చేసి పంపించినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఎస్సీ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తొందర పడద్దు అనేది నా ఉద్దేశం. నేను అడిగేది ఏంటంటే ఏదైతే మనకు రిజర్వేషన్ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇస్తున్నారో అట్టి రిజర్వేషన్ మన జనాభా ఎక్కడుంటుందో, మన సామాజిక మన కులస్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ రిజర్వేషన్ ఇస్తే ఆ ఫలాలు వాళ్ళకి అందుతాయి. నువ్వు కులం లేని జాగాలో రిజర్వేషన్ ఇచ్చి ఇతర కులాలకు ఇబ్బంది పడుతూ మన కులాలకు మనకు ఏదైతే రిజర్వేషన్ పొందుతున్నామో మనకు కూడా ఇబ్బంది పడే కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు మేము కలెక్టర్ వాళ్ళని కూడా ప్రశ్నించినాం. ఇప్పుడు 60 డివిజన్లు ఉన్నాయి. ఏదైతే ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇవ్వాలా, దాని ప్రకారం 9 రావాలా. మీరు 5 ఇచ్చేసి చేతులు దులుపుకుంటే ఎట్లా? ఇంకా 4 విషయం ఏంది అది కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా మీరు కొన్ని డివిజన్లు చెప్పారు. ఆ డివిజన్లో ఎవరు చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ ఓటర్లు ఉన్నారు, అసలు ఎక్కడ అన్యాయం జరిగింది? ఇప్పుడు 39వ డివిజన్, 40వ డివిజన్, 44వ డివిజన్, ఈ డివిజన్లలో మైనార్టీ అది ఎస్సీ సోదరులు లేరు. అదే వేరే డివిజన్ల విషయానికి వచ్చినట్టయితే అక్కడ ఎస్సీ సోదరులు ఉన్నారు. మరి మళ్ళీ ఒకసారి పరిశీలించండి, ఒకసారి సర్వే చేపియండి. ఒకవేళ ఇంట్లో ఎక్కువ ఉంటే ఇంట్లోని ఇచ్చేది, ఇంట్లో ఎక్కువ లేకుంటే ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ ఇవ్వండి మా యొక్క ఆలోచన, మా యొక్క డిమాండ్. అంటే ప్రధానంగా మీరు అక్కడ అధికారులు కలిశారు కదా, అధికారులు ఏమన్నారు? అసలు ఇక్కడ పూర్తిగా తప్పులు ఉన్నాయని కూడా చెప్పారు కదా, అధికారులు రిప్రజెంట్ ఇచ్చారంటున్నారు, ఏమన్నారు అసలు? అధికారులు నిర్లక్ష్యం, మాకేం తెలియదు, మాకేం అడగొద్దు, స్టేట్ నుంచి ఏదైతే వచ్చినామో అది మేము కూడా ప్రవేశపెడుతున్నాం, మీరు అవి టిక్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఏదన్నా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి కమిషనర్కు, అంతే. ఓన్లీ మహిళలై మాత్రం రిజర్వేషన్ మా దగ్గర డ్రా తీశారు మా ముందర. అంటే గతంలో కూడా రిజనల్ ప్రక్రియ మొత్తం ఇక్కడ నిజామాబాద్లో జరగాలి ఇక్కడ, కానీ అది అక్కడికి వచ్చాయి అంటున్నారు కదా. మీరు హైకోర్టు మెట్లెక్కారు, హైకోర్టు ఏమన్నది? అసలు ఏమని చెప్పింది? రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ కొరకు ఆల్ పార్టీస్ ను మీరు పిలవడం జరిగేది. మా సమక్షంలో రిజర్వేషన్ చేయాల. గతంలో 5 రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీ సోదరులకు. ఆ 5 పోగా మిగతా 5
క్రమ క్రమ సంఖ్యలో ఎంత జనాభా ఉన్నదో ఆ జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి. అదేవిధంగా బీసీలకు గతంలో ఏవి ఇచ్చారు, ఆ తర్వాత ఏవి ఉన్నాయి అవి జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి. మరి అట్లా తీసుకోలేరు. స్టేట్ నుంచి వచ్చింది మాకు చూపించారు, టిక్ చేసుకోమన్నారు. అది ఎంతవరకు సమంజసం, అది కరెక్ట్ కాదనేది మా వాదన. అంటే హైకోర్టు ఏదైతే ఉన్నదో మరి ఆ యొక్క రిజర్వేషన్ మీద మళ్ళొకసారి ప్రక్షాళన చేసి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయమని హైకోర్టు అడగడం జరిగింది. అతనే ఒకటే చెప్తున్నారు, ఇది మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ సంబంధించి కూడా పూర్తిగా అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా తాము అధికారులు చెప్పినప్పటికీ కూడా అక్కడ పట్టించుకోలేని చెప్పి కేవలం అక్కడ పై నుండి వచ్చింది తాము ఇక్కడ చెప్తున్నామని చెప్పి మొత్తం అక్కడే కదా అక్కడ ఉన్నదే తాము ఇక్కడ డిస్ప్లేలో చూపించామని చెప్పి చెప్తున్నారు. దీనిపై కూడా హైకోర్టు కూడా తాము వెళ్ళామని చెప్పి అక్కడ నుండి కూడా వీరు ప్రభుత్వానికి కూడా పూర్తిగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా అక్కడ హైకోర్టు చెప్పిందని చెప్పి కూడా బీజేపీ నాయకుడు పోతంగల్ లక్ష్మీనారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆటో